పూరి గుడిసెలో పకోడీలు అమ్ముకుని బతుకుతున్న మొఘల్ చక్రవర్తి కోడలు. ఓడలు బండ్లవుతాయని, బండ్లు ఓడలవుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఒకప్పుడు దర్జాగా బతికిన కుటుంబం ఆ తర్వాత ఆర్థికంగా చితికిపోయి హీనమైన బతుకు బతుకుతూ ఉంటే ఈ సామెతను వాడతారు. కోల్కతాకు చెందిన సుల్తానా బేగం విషయంలో ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. ఇంతకు ఎవరి సుల్తానా బేగం అంటారా? భారతదేశాన్ని పాలించిన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్కు స్వయానా కోడలు ఆమె. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటారా? అయితే ఈ స్టోరీ మొత్తం చూడండి. అంతా చూసిన తర్వాత పెద్దలు చెప్పే సామెత సుల్తానా బేగం విషయంలో అక్షరాల నిజమైందని మీరే ఒప్పుకుంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది కోల్కతాలోని ఓ మురికివాడ. అన్ని మురికివాడల్లో మాదిరిగానే అక్కడో పాక ఉంది. ఆ పాకలోనే మన దేశాన్ని పాలించిన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ కోడలు సుల్తానా బేగం నివసిస్తోంది. అదేంటి, చక్రవర్తి కోడలు రాజభవనాలను వదిలిపెట్టి భోగభాగ్యాలకు దూరంగా అక్కడ ఎందుకు ఉంటుందని అనుకుంటున్నారా? సర్వసుఖాలను త్యజించి అక్కడ వానప్రస్థాశ్రమం గడుపుతుందని భావిస్తున్నారా? అయితే మీరు పొరబడినట్లే. మురికివాడల్లో నివసించే నిరుపేదలందరిలానే సుల్తానా అక్కడ బతుకు పోరాటం సాగిస్తోంది. అద్దె పూరిపాకలో నివసిస్తూ రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో ఉన్న ఈ మొఘల్ చక్రవర్తి కోడలు తన 6 పిల్లలకు పట్టెడన్నం పెట్టడం కోసం ఇరుగు పొరుగు ఇళ్లల్లో పనులు చేస్తూ ఉంది. అది దొరకని రోజుల్లో పకోడీలు, బజ్జీలు వేసి తన పాక వద్దే విక్రయిస్తుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2003లో సుల్తానాకు ఓ ఇల్లు ఇచ్చింది. అక్కడి గూండాలు దౌర్జన్యంగా ఆమెను ఇంటి నుంచి గెంటేయడంతో ఆ మురికివాడలోని పూరిపాకను అద్దెకు తీసుకుని జీవిస్తోంది. ప్రభుత్వం ఆమెకు 6,000 రూపాయల పింఛన్ అందిస్తోంది. పాక అద్దెకు, పిల్లల పోషణకు ఆ మొత్తం చాలకపోవడంతో ఇళ్లలో పనులు చేసో, బజ్జీలు పకోడీలు అమ్ముకుంటూనో ఆమె కాలం నెట్టుకొస్తోంది. మొఘల్ చక్రవర్తుల పేరు చెబితే వారు కట్టించిన తాజ్ మహల్, ఎర్రకోట వంటివి గుర్తుకు వస్తాయి. చనిపోయిన భార్య జ్ఞాపకార్థం ఓ భారీ కట్టడాన్ని నిర్మించిన ఈ చక్రవర్తుల వారసురాలు చివరకు ఇంతటి దీనస్థితిలో బతుకు పోరాటం సాగించాల్సి రావడం విషాదమే. విలాసవంతమైన రాజభవనాల్లో భోగభాగ్యాలు అనుభవించాల్సిన ఈ మొఘల్ చక్రవర్తి కోడలు జీవితం రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, రాళ్లే మిగిలాయి అన్నట్లుగా ఉంది కదూ.